ఏ స్త్రీ ద్వారా పాపం ప్రవేశించిందో మరలా అదే స్త్రీ ద్వారా రక్షణ కార్యం కూడా ప్రారంభమైంది. ఆ ఏర్పాట్లో ఉన్న మొట్టమొదటి మహిళ మగ్దలేని మరియా. ఆమె గురించి యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచన భాగం ఇలా చెప్పింది: ఆదివారమున ఇంకనూ చాలా చీకటిగా ఉన్నప్పుడే పెందలకడనే లేచి ఆమె సమాధి యొద్దకు వచ్చింది అని చెప్పి. చూడండి, వేల సంవత్సరాల క్రితం స్త్రీ ఒంటరిగా నడుస్తూ ఊరి పొలిమేరలో ఉన్నటువంటి ఓ సమాధి యొద్దకు వచ్చి ఆయనను వెతకడం ప్రారంభించింది. ఆమె జీవితంలో యేసును చూడాలి అన్న వాంఛ లోతైందిగా ఉంది. ఆ వాంఛే ఆమె రాత్రంతా నిద్ర పట్టనివ్వలేదు. చీకటి అనే దాన్ని కూడా లెక్క చేయకుండా ఆ అర్ధరాత్రి వేళ నడుస్తూ ఆమె సమాధి యొద్దకు వచ్చింది. ఆమె సమాధుల్లో ఆ రాత్రిపూట సంచరిస్తూ యేసుని వెతకడం ప్రారంభించింది. అంత మాత్రమే కాకుండా ఆమెలో తెగింపు గుణాన్ని కూడా తీసుకుని వచ్చింది, యేసును చూడాలి అనేటువంటి గుణం. ఆ తర్వాత ఆమె ఒక రిస్క్ తీసుకుంది, యేసును చూడాలి, ఆయన ఎద్దుకు వెళ్ళాలి అనేటువంటి ఆశ. శవాన్ని మోసుకొని పోయే పరిస్థితి కూడా ఆమె వచ్చింది. ఏమంటుంది? యేసుక్రీస్తుని తోట యజమాని అనుకొని, నా ప్రభుని ఎక్కడ పెట్టారో చెప్పండి, నేను ఆయనను మోసుకొని వెళతాను అని చెప్పి యేసును చూడాలి అనే ఓ తీవ్రమైన కోరిక ఆమె సమాజాన్ని భయపడుకోకుండాను, చీకటిని లెక్క చేయకుండాను, రిస్క్ తీసుకుని రాత్రి వేళ సైతం సమాధి యొద్ద సంచరింపచేసినట్లు చేసింది. అవును, యేసు కొరకమైనటువంటి తీవ్రమైన వాంఛ నీకుంటే నువ్వు చెప్పే కారణాలు ఏమీ కూడా నిజమైన కారణాలు కాకపోవచ్చు. బహుశా అవి సాకులేమో. దయచేసి గమనించండి, నెపోలియన్ రాత్రి వేళ సైతం యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు తమ సైనికులతో కలలో కూడా ఇలా చెప్తూ ఉండేవాడట: మీరు ముందుకే వెళ్ళారా, విజయాన్ని సాధించారా, శత్రువు ఓడిపోయాడా అని కలలో కూడా అతను కలవరిస్తూనే ఉండేవాడు. దావీదు కూడా తన జీవితంలో దేవుని పట్ల అతనుకున్నటువంటి ఆసక్తిని గురించి ఇలా వివరించడం జరిగింది. కీర్తన 63 అధ్యాయము 1 మరియు 2 వచన భాగాలు: దేవా, నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవల్లని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవల్లని నా శరీరము కృషించుచున్నది అని. అటువంటి ఆశ కలిగి ప్రభువులో ముందుకు సాగుదుముగాక. ఆమేన్.